బాగా ఎండలు ఏంటంటే ఎలా మండిపోతున్నాయా? ఎండలో మండితే పొయ్యి అంటితే పొయ్యి మండుద్ది. ఇప్పుడు పొయ్యి మండుతుందిలే, తర్వాత కారం ఎక్కువ అయిపోతే ఇంకోటి మండుద్ది. మరి అన్ని మండాలా కింద నుంచి పైకి. అదే కానీ సర్లే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఏమండో అందరూ బాగున్నారా? ఈ రోజు చేపలు తెచ్చాండి, పొలమేళ్ళు వత్త చేపలు తెచ్చుకున్నాం. మంచి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా అండి. ఎప్పుడు చేపలు ఎప్పుడు అంటండో చేపలు ఎప్పుడు చేయబోతున్నాం. చాలా మంది చేపలు ఎప్పుడు చేసుకుంటారు కానీ దాంట్లో ఆ మసాలా అది చెదిరిపోద్దండి. అలా చెదిరిపోకుండా ఉండడానికి కొన్ని టెక్నిక్స్, దాంతో పాటు ఈ చేప ఫ్రై మంచి డిఫరెంట్ టేస్ట్ రావడానికి ఆ ఫ్రైలో మనం ఏమేం కలపాలి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేస్తానండి. అందరిలా కాకుండా మనతో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా నీట్గా వస్తుందండి. ఫ్రై కూడా ముక్క అసలు కదలకుండా అలా చేప ఏదైనా సరే ఫ్రైలు చేసుకునే విధానం అయితే మనం కలుపుకునే మసాలాని బట్టే ఉంటుందండి. ఫ్రై మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లోనే వేస్తున్నారు కదండి, సన్నంగా కోసుకొచ్చాను ఆల్రెడీ. ముక్కలన్నీ సన్నంగా ఫ్రైకి అని చెప్తే ఆయన సన్నంగా నరికిచ్చేయడం అనమాట. పులుసు అనుకోండి కొంచెం లావు కోస్తాడు, ఫ్రై అని చెప్పానుకోండి కొంచెం సన్నంగా చెప్తాడు కదా, అంటే ఆగడానికి మాట. అప్పుడు నూనెలో వేయించాలి కదండి మరి, అందుకోసం ఇప్పుడు మంచి డిఫరెంట్లో ఆ మసాలాలన్నీ కలుపుతానండి. ఇప్పుడు అసలు అదిరిపోతుంది, ఎక్సలెంట్. ఆ మసాలా కూడా చెదిరిపోకుండా ఉండడానికి కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తాను చూడండి. ఫ్రై మామూలుగా ఉండదు, ఇంకా కలుపుకొని తినచ్చు. మంచింగ్ కూడా అదిరిపోద్దండి. రండి ఫ్రై కాదు, మనం ఇది చెప్దామా ఏంటి, మనం చేస్తున్నాం కదా ఫ్లోరింగ్. ఇదంతా కొంచెం గందరబిందర ఉందండి, ఏమో అనుకోకండి. ఫ్లోరింగ్ సకాలం వస్తుంది కదండి, బాడీ అని ఆటలపల్లాగా జర్రు బుర్రు జారిపోతుంటామేమో అని శుభ్రంగా ఇదంతా గొచ్చి ఏం చేస్తున్నాం, గొచ్చి చేసుకుంటాం శుభ్రంగా. ఇక్కడ మంచం వేసుకుని పడుకుంటే హాయిగా ఉంటదండి. శుభ్రంగా పాటలు ఎట్టిన ఎన్టీఆర్ ఏంటంటే ఏగలో దోమలని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ కోసం ఈ ఫ్లోరింగ్ చేంజ్ చేసుకుని శుభ్రంగా నీట్గా ఉంచుకుందాం అని అనుకుంటున్నాం అండి. డబ్బులు లేకపోయినా కానీ చేయించుకుంటున్నాం అలాగా కాదండి. ఎవరికైనా సరే ఇప్పుడు శుభ్రంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఆ శుభ్రంగా ఉంటే మనకు అనారోగ్యమైన మాకు తెలుసు కదండి. కొద్ది గొప్ప చదువుకున్నాం, మా బావగారిని చదువుకున్నాం కదా. కాకపోతే ఏంటంటే ఇలా ఉండడం వల్ల ఏగో దోమ అనేది కామన్ గా ఉంటుంది. ఆ చేసేటప్పుడు ఒక ఏగ ఎగిరింది అనుకోండి, మీరు నీట్ గా లేరు, మీ గోదావరి నీట్ గా ఉండరు అని ఎవరెవరో కామెంట్లు పెడుతున్నారండి. మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, అందుకోసం ఫ్లోరింగ్ చేంజ్ చేసుకుంటున్నాం అండి. అన్నవాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ మేము శుభ్రంగా ఉండడం అంటే మాకు తెలుసు కదండి. ఇప్పుడు అనారోగ్యమే కదా, ఏదైనా ఏగవాళ్ళని తినడానికి భయపడతాం కదా. వాటిల్లోనూ వాళ్ళు తెలియకుండా చూస్తారని నేను వాటిలో తెలిసాను. మా ఫ్రెండ్ ఒకరు ఎట్టాడు, ఇగో పొలో మన గాజుగలన్నీ దాని మీద ఆలేయండి, చచ్చిపోయిండి. పొద్దుటికి చీపురు గట్ట దాన్ని నిండా గొబ్బట్టేసిండిదండి. ఆయన సర్రని ఇలా తుడిచేసేవాడు, మళ్ళీ అట్టేసేసేవాడు. ఎవరు చూడొచ్చాడండి, తినేస్తలేదు వాటిలో. మనం కానీ అలాగని మేము తినేస్తున్నాం కాదండి, చెప్తున్నాను. శుభ్రం అనేది మన మనసుకు సంబంధించింది. శుభ్రం మనం ఉండాలని మనం అనుకుంటాం. ఏగో ఆలిపోతుంటే దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామని అవుతులేదండి. ఏదో మేము పడకుండా ఒక ఏగ తినేస్తే నష్టమే వచ్చిందండి. ఏగలో దోమలు బల్లులు తింటలేదా, ఒక ఏగ తింటాం. కాదు, మనమే కొత్త అన్ని రకాలన్నీ తినటం మొదలెట్టాం. ఎలుగు పాములు ఎప్పుడు మొత్తం ఉసిళ్ళు పురుగులు వస్తాయి, ఉసిళ్ళు తింటారు కదా. మినుగురు పురుగులా? మినుగురు కాదు, లైట్ పురుగులు. రెక్కలే వస్తాయి వర్షాలు పడినప్పుడు, లైట్ దగ్గరికి వస్తాయి పురుగులు. ఏంటి మన వాళ్ళు తినేస్తున్నారా? అదేంటి బోల్ మంది తింటారు, నాకు తెలదా. ఇప్పుడు తిన్నాను ఒకసారి. అయ్యి బాబోయ్, అట్లే తెలుసు కదండి, రెక్కలు వచ్చిన పురుగులను పట్టుకొని వేయించుకొని తింటే మంచిగా పేలల్లాగా ఉంటాయి. తెల్లని ఏదో రెక్కల పురుగు తినడానికే అంత ఇబ్బంది లేనప్పుడు మనకు రోజు చూసి ఏగ తినడానికి ఏముందండి. మేము తినమండి బాబా, ఫ్రై చేసుకుంటాం. ఇదేంట బాబు ఏగోవాలనుకుంటాం ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నలిగిపోయిందండి. ఇప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోసం మంచి రుచి వస్తుందండి. కరివేపాకు, కడుక్కున్న కరివేపాకు తెచ్చుకున్నాం. దీన్ని కూడా ఒక 10 ఆకులు ఇందులో వేసుకున్నాం అనుకోండి, దీన్ని కూడా నూరేయాలన్నమాట. మనకు ఫ్రైలోకి పైన వేసేది కాకుండా ఇలా ఇందులో కలిపి నూరేసుకుంటే మనకి ఆ చేప ముక్క అనేది మంచి రుచి ఉంటుందండి. గోరింటాకు నూరినట్టు నూరేయడమే.
కరివేపాకు కూడా మంచి నలిగిపోయి చూసారు అలాగా పచ్చ కలర్లోకి వచ్చేసింది అల్లం పేస్ట్. ఇప్పుడు దీన్ని తీసేసుకుందామండి. ఏదో ఆయుర్వేదం మందులో ఉంది. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి సంబంధించి మసాలా తయారు చేసుకుంటున్నామండి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని నూరుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని ఐటమ్స్ కలుపుకుందామండి. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం గరం మసాలా అండి, కొంచెం ఫిష్ మసాలా అండి, కొంచెం మిరియాల పొడి అండి. ముందు వేసుకున్న ఫిష్ మసాలా వాటికంటే కూడా మిరియాల పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది వేయించిన ధనియాలతోటి పొడి చేసుకున్నామండి. ఆ వేయించిన ధనియాల పొడి అనమాట ఇది. మనం తినేంత కారం, రుచికి సరిపడా ఉప్పు. మనకి ఫ్రై ముక్క క్రిస్పీగా రావాలంటే అంటే కరకరలాడడం కోసం కొంచెం బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేసుకుంటే చేప ముక్క మంచి కరకరలాడుతుంది అనమాట, బాగా వేగుద్ది. మనం ఈ కలుపుకున్న మసాలా అంతా చేపకి పట్టి ఉండడం కోసం ఇది మొక్కజొన్న పిండి అండి, కార్న్ ఫ్లోర్. ఇది కూడా వేసుకోవాలన్నమాట. అని జిగుమానం వస్తుందండి దీనివల్ల. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇలా పొడిగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ముక్కకి అంటేలాగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాని. ఎక్కువ నీళ్ళు పోసేసుకున్నారంటే మసాలా మళ్ళీ కారిపోయినట్టు అవుద్ది అనమాట, ముక్కకు అంటదు. మనం ఏం చేయాలంటే ఈ మసాలాని చిక్కగానే కలుపుకోవాలి ఎప్పుడు కూడా. మసాలా రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఇక ఇట్లా ముక్కకి అంటిస్తే అంటుకునేలాగా ఈ రకంగా ఉండాలండి. పలచగా కలుపుకున్నారంటే ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఈ మసాలాని ముక్కలకి అంటించేసుకుందామండి, చేప ముక్కలకి. ప్రసాద్ ఆల్రెడీ నీట్గా కడిగి పక్కన పెట్టాడు చేపలో. చక్కగా ముద్ద తీసుకొని ఇలా ముక్కలకి అప్లై చేసేసుకుందామండి. కానీ ముక్కకి మొత్తం లోపల బయట మొత్తం నీట్గా అంటించేసుకోవాలండి. మొత్తగా అంటించేసుకొని ముక్కల్ని ఇలా పక్కన పెట్టుకుందాం. మసాలా మొత్తం ఇలా చేప ముక్కలకి అంటించేసామండి. మనం గట్టిగా కలుపుకోవడం వల్ల చూసారా మసాలా అంతా కూడా చక్కగా అంటింది చేపలకి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ మసాలా అంటించిన తర్వాత ఎమ్మటే మనం ఫ్రై చేసుకోకూడదండి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఒక అర్ధగంట గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈ మసాలా అంతా కూడా ముక్కకి పట్టి గట్టిగా బీస్తుందండి. అప్పుడు వేపుకుంటే ఈ మసాలా అనేది నూనెలో చెదిరిపోకుండా ఉంటుంది. మాకైతే ఫ్రిడ్జ్ లేదండి, మేము మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇదిగోండి ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టామన్నమాట. ఈ మసాలా అంతా కూడా చేప ముక్క పట్టింది. ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసుకొని పెనం మీద వేపుకుందామండి. చూడండి, మనం రేకు మీద అయితే కనుక నూనె తక్కువ వేసుకొని చక్కగా వేపుకోవడానికి బాగుంటుందండి. లేకపోతే పెనంలో కూడా వేపుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని వేడెక్కిద్దాం. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఈ మసాలా అంటించిన ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇక్కడ పెట్టుకుందామండి. ఇలా చేప ముక్కలు పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కదలకుండా అలా ఉంచుకోవాలండి. అప్పుడు మసాలా మంచిగా వేగి ముక్కకి అంటుకొని ఉంటుందండి. ముందు నుంచి మనం కదిపేసుకున్నామంటే ఆ మసాలా అనేది ఆయిల్లో కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగ ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇలాంటి ఒక పరికరాన్ని తీసుకొని చక్కగా
మసాలా కదలకుండా జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇలా తిప్పుకుంటే మంచిగా ఎగుద్దండి. ఈ రకంగా నిమిషానికోసారి అటొక్కసారి నిమిషానికోసారి ఇటోసారి తిప్పుకుంటూ జాగ్రత్త వేపుకోవాలండి, మాడిపోకుండా. ఈ మసాలా కూడా మాడిపోకుండా వేపుకుందామండి ఇప్పుడు. ఇక్కడ వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. ఈ రకంగా మన దగ్గర ఉన్న ముక్కలన్నిటిని కూడా మంచిగా వేపుకుందామండి. ఇవ్వండి, ఎంతో రుచికరమైన చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. చూసారా, మనం అంటించిన మసాలా మొత్తం ఎక్కడా చెదిరిపోకుండా చక్కగా వేగి చేపకే పట్టి ఉంది చూసారా. ఇవ్వండి, ఇదంతా చక్కగా ముక్క అయితే మెత్తగా. ఇవ్వండి, మనం అంటించిన మసాలా మొత్తం చక్కగా చేపకి ఎలా పట్టింది చూసారా. ముక్క కూడా చక్కగా మెత్తగా వేగిపోద్దండి. ఇక లోపల కూడా ఎంత బాగా వేగింది చూసారా. ఆహా, చేప వేపేహరా వేపేహేనా వేయనా 2 ముక్కలు నాకు తిని పెడేస్తాను. బిలవన్ చేప ముక్క చక్రంలా కోయించారు బాగానే. చక్రంలాగా అయిపోయి 4 పలకలకు వస్తారండి చేపని. 4 పలకలు అసలు నెంబర్ 1గా వేగిందండి చేప. బాబ్బా మసాలా ఇది దట్టించి ఒక సూపర్ ఉంది. సత్యం చేపకాయ నిలువ ఉంది కానీ నీకుందా? నీతో నాతో ఎక్సలెంట్ అండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మసాలా పేస్ట్ మామూలుగా లేదు, టేస్ట్ మనం కలిపింది. బాబ్బా ముళ్ళు వస్తున్నాయి కానండి అసలు లేకపోతే మొత్తం అమాంతం తినాలనిపిస్తున్నారు చేప ముక్క. వేపాం కదా లాస్ట్లో నూనెలో. కర్రేపాకండి బాబా. నిమ్మకాయ ఏం పిండుకోకలేదు, ఎందుకంటే మనం మసాలాలో ఆల్రెడీ పిండాం కదా. అసలు నెంబర్ 1 టేస్ట్ అండి. పెళ్ళిళ్ళలో వేస్తారు అవి, ఇలా కాదు, అవి రబ్బర్లా సాగుతాయి. ఎందుకంటే ఎక్కువ పిండి డీప్ ఫ్రై చేస్తారు. ఇంత నూనె వేసి నూనెలో వేపేస్తారు. మనం అలా కాదు కదా, కొంచెం వేసుకొని చక్కగా దాంట్లో వేపుకున్నాం కదా, మెత్తగా బాగుంటుంది. పైన ఎలా ఉంది చెప్పనండి, మనం ఎప్పుడైనా సిట్టింగ్ వేస్తాం చూసారా ఎక్కడన్నా లాడ్జ్లో వెళ్ళినప్పుడు, అక్కడ మామూలుగా మందు వేసినప్పుడు మందు వేసినప్పుడు అలా ఉంటుంది, తింటాను బాగుంటుంది అని చెప్తాను. అంటే నేను మందు వేసినప్పుడు అంటే మా ఫ్రెండ్స్ మందు వేసినప్పుడు సరదా ఎప్పుడన్నా వెళ్ళిపోనండి. వాళ్ళు ఏదోటి తాగమని నేను తాగమని కాదండి, ఇంకా ఏదోటి ఇంకా వాళ్ళతో పాటు ఫుడ్ తినేవాడినండి. సేమ్ అలా ఉందని చెప్తున్నాను అంతే తప్ప మనకు అలవాట్లేదు. ఇది మనం కారన్నం తోటి చక్కగా నంచుకొని తింటే అసలు ఎక్సలెంట్ గా ఇంత అన్నం తినొచ్చు. దాంతో పాటు ఇప్పుడు మనోడు ఏం చెప్పాడంటే స్టఫింగ్ అనమాట, మందులోకి స్టఫింగ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. అసలు చాలా చాలా అంటే చాలా స్టైల్ చేయండి. మనం కరివేపాకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి దంచని తెలుసా, ఆ ఫ్లేవర్ కూడా భలే కొడుతుందండి. అసలు సూపర్ టేస్ట్. ఆ చిత కూడా వేసింది కేవు కేకంతే. ఆల్రెడీ భోజనం అయిపోయింది, ఉత్తు తిన్నాను అనమాట. అబ్బా, నా భూతో నా భవిష్యత్. ఉప్పు కారాలు బలి సరిపోయినాయి, పర్ఫెక్ట్గా కూల్ చేసింది. చేప ఏ చేప అయినా సరే
ఇలా చేసుకోవచ్చు అనమాట ఫ్రై. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే వేపుడు కన్నప్పుడు మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ముందే కొనుక్కునేటప్పుడే వాళ్ళకి చెప్తే సన్నంగా చెక్తాడు అనమాట ముక్కల్ని, లావు లేకుండా. ఆ సన్నంగా వల్ల ఏగుతుంది ముక్క మంచిగా. చెక్క బద్దలు చెక్కాడు నీట్గా, బాగా కొట్టాడండి, ఏకనేసుగా కొట్టాడండి ముక్కల. ఇంకో పాయింట్ ఏంటంటే చేపల్లో ఆడ మగ ఉంటాయి కదా, మగ చేప తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఆడ చేప అనుకో లోపల శన ఉంటుంది కదా, ఆ శన వల్ల ఖాళీ ఎక్కువ వస్తుంది అన్నమాట, తక్కువ చుట్టూ కండ తక్కువ ఉంటుంది, రౌండ్ లోపల హోల్ ఎక్కువ ఉంటుంది. మనకి అలా కాకుండా పోతు చేప అనుకోండి మొత్తం అంతా కండలా కనిపిస్తుందండి. ఆ తేడా కూడా చూడండి మీరు, చాలా బాగుంటుంది అన్నమాట వేపుడికి. మనకి ఏదైతే ఉందండి ఆయన వండి పెట్టి ఉండగా మనకు ఇబ్బంది ఉందండి, తిని పెట్టేస్తాం మనం. సూపరా సూపరా. వాళ్ళు అట్టు కళ్ళు తెచ్చుకొని శుభ్రం తాకుండా తినుకుంటే భలే ఉంటుందేమో. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇక తెచ్చుకుందాంలే. అదండి ఇంతకీ చేప ఏంటంటే శీలావతి అనమాట. శీలావత కడుపుతోడు ఉంది అది, పోద్దేనా అయితే ఓకే. అంటే శీలావతిలో కూడా ఉంటాయి మసాలా అంతా కూడా క్రిస్పీగా వేగింది. ఎందుకు అనుకుంటున్నారా, మనం దాంట్లో బియ్యం పిండి కూడా వేసాం కదా, దానివల్ల మైదా పిండి వల్ల గమ్ములాగా అంటింది. మైదా పిండి కాదు, కార్న్ఫ్లోర్, జొన్న పిండి వేయడం వల్ల మసాలా అంతా గమ్ములాగా అంటింది. మనం ఒక అరగంట పక్కన పెట్టాం కదా, అది ప్లస్ పాయింట్ అనమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తప్పనిసరిగా ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి అప్పుడు వేపుకుంటే కనుక మసాలా చెదిరిపోదు. చాలామంది సమస్య ఇదే, పలచగా కలిపేసుకోవడం, పక్క చెదిరిపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. చేసుకొని తినండి మీరు కూడా, ఎక్సలెంట్గా ఉంటుంది ఏ చేప అయినా సరే. అదే చేప ముళ్ళు ఎట్టుకుని ఎందుకు పడుతుందండి, ముళ్ళు లేకుండా పుట్టచ్చు కదా. ముళ్ళు అంటే చిన్నది కాబట్టి జీవి, ఎముకే ముళ్ళులాగా ఉంటాయి మనకు. ఎముకలే ఇక ముళ్ళా. అదో క్వశ్చన్ అడుగుతా చెప్తా. ఈ ప్రపంచంలో కల్లా అన్నిటికంటే పాత జంతువు ఏంటి? పాత జంతువా? ఓల్డ్ యానిమల్. పాత జంతువు ఏముందండి బాబా? పాత జంతువు చేపే. మీకు ఎవరికైనా తెలుసండి పాత జంతువు అంటున్నాడంటే? నేను చెప్పనా? మంచిగానా? జంతువే నేను అడిగి, జంతువుల్లోనే పేరు అడుగుతున్నా. పాత చెప్పనా? పాత జంతువు జీబ్రా. ఎందుకు చెప్పనా? అది నా చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే ఉంటుంది. జీబ్రా అంటే బాబా పాత జంతువు అంటే కదండి, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటే పాతదనే కదా లెక్క, కలర్లో ఉంటే కొత్తదే. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, బుర్ర పాడైపోయింది. మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయండి మీ బుర్రన్నా? నా తెలివితేటలు ఏముందిరా, చేపలక తింటారండి మీరు. మీ తెలివితేటల ముందు మాకు తెలివితేటలు ఎంత? మీరు ఎవరో కామెంట్ పెట్టారు గురు, ఏమని? ఆవు తిన్నట్టు తిన్నావు నువ్వు. మనోడు ఆవు దవాకులు ఉన్నట్టు నవ్వుతాడు అంటే. పోలేండి వాళ్ళు సంతోషంగా అలాగే తినగలను మరి. మీ పక్కన ఉన్న బ్రో భలే కామెడీగా ఉన్నాడు, ఆవు తిన్నట్టు తిన్నాడు అని కామెంట్ పెట్టారు. ఒక అతను తెగన వచ్చేది నాకైతే. లొట్టలు వేసుకుంటూ తింటానండి నేను, సిగ్గుపడుతూ తిండిని ఇలాగా స్టైల్గా తింటాను నాకు రాదు. అదేంటి స్టైల్గా ఆడుతుంటాను నేను తింటా? మీరు కాదండి, నార్మల్గా నేను తిన్నాను అలాగా, నాకు ఇప్పుడు ఎలా తింటా అలాగే తింటాను నేను. చాలండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని ఫాలో అవుతుండండి, మర్చిపోకండి. వెళ్ళొస్తామండి మరి.